తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడేపులంక గ్రామంలో నర్సరీ రైతుల ఆధ్వర్యంలో పల్లా వెంకన్న కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సరీ రంగ ప్రముఖుడు దివంగత పల్లా వెంకన్న జీవితం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. నర్సరీ సామాజిక సేవా రంగాల్లో పల్లా వెంకన్న చేసిన సేవలను ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు చెల్లిబోయిన గోపాలకృష్ణ, రాష్ట్ర హోంమంత్రివర్యులు తానేటి వనిత, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భారతరాం, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు, అనపతి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డిలు పాల్గొన్నారు. నిజంగా ఇక్కడికి పల్లా వెంకన్న గారు కుటుంబం నాకు ఆహ్వానం ఇచ్చినప్పుడు ఇక్కడ రమ్మని ఈ విగ్రహ ఆవిష్కరణకి నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో మొత్తం ఆయన పేరే వింటూ ఉండేవాళ్ళు. మా నాన్నగారు జిఎస్ రావు గారు కొవ్వూరు ఎమ్మెల్యేగా చేసినప్పుడు, జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో పల్లా వెంకన్న గారితో కూడా ఎన్నోసార్లు ఆయన కలవటం, ఎప్పుడు కూడా ఆయన గురించి కూడా నాకు చెప్తూ ఉండేవారు. నాకు పరిచయం తక్కువ ఉన్నా ఆయన గురించి దేశవ్యాప్తంగా అందరికీ కూడా పరిచయం అయ్యారు. ఈరోజు కడియం అంటే, కడియంలంక అంటే నిజంగా దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా నిజంగా మీరు నిడదవోలు ఎమ్మెల్యే అంటే కడియం దగ్గర నుంచి ఎంత దూరం అని నన్ను అడుగుతూ ఉంటారు. కడియం పక్కనే గోదావరి ఘాట్ సైడ్ నేనని చెప్తా ఉంటాను అందరికీ. మరి అంత పేరు ప్రఖ్యాతులు ఈరోజు ఈ ప్రాంతానికి రావడంలో నిజంగా నర్సరీ రైతులందరికీ కూడా ఒక స్ఫూర్తిగా పల్లా వెంకన్న గారు కష్టపడి ప్రతి ఒక్కరిని కూడా ఉత్సాహంగా మరి మనందరం కూడా ఈ నర్సరీ రంగాన్ని ఒక ఇండస్ట్రీగా మరి తీర్చిదిద్ది ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసే వ్యవస్థ మనం తీసుకురావాలన్నదే ఆయన కళ. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి కడియం ఈ ప్రాంతానంతరికి కూడా పేరు తెచ్చిన వారికి మరొకసారి నేను ఆయనకి నమస్కరిస్తూ, పల్లా వెంకన్న గారికి మరి అదేవిధంగా నర్సరీ మిత్రులందరికీ కూడా మరి ఇప్పుడే మన మంత్రివర్యులు చెప్పడం జరిగింది, కన్నబాబు గారు మాజీ మంత్రివర్యులు, మరి ఎవరికి ఎప్పుడు ఏ మద్దతు ఏ సహాయం కావాలన్నా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ముందుంటారు. తప్పకుండా ఈ ప్రభుత్వంలో ఈ నర్సరీ రంగం ఇంకా కూడా అభివృద్ధి చెందాలని మిమ్మల్ని అందరినీ కూడా మరి కోరుకుంటూ, మరి ఇక్కడ ఆహ్వానించిన ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం తాతిపూడి గ్రామంలో జోగి పెద్దరాజు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లి విద్యుత్ తీగ తగిలి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ చిర్లా జగ్గిరెడ్డి సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకొని విద్యుత్ అధికారులతో మాట్లాడారు. మృతుని కుటుంబ సభ్యులకు తక్షణ సహాయంగా సొంతంగా 50,000 రూపాయలు అందజేశారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన 5 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని, వైఎస్ఆర్ బీమా ద్వారా నష్టపరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతుని కుటుంబానికి ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్సీతో ఫోన్లో మాట్లాడి నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలను వివరించారు. ట్రాన్స్ఫార్మర్ లాక్కున్నారండి, సెపరేట్గా లాక్కున్నారండి. కాదు కదండి, అది కట్ అయిపోయి రివర్స్ వచ్చింది. అక్కడ ఈ ప్రెజర్ గారు కట్ అయిపోయింది, రివర్స్ వచ్చింది. కొంచెం కలుపుకోవాలి మనిషి అండి, అందరికీ ఎవరు పలకరించినా ఆటపడతాడు. నేను చెప్తాను, నేనే చేశానండి. పావు గంట
రాజంపేట మండలం రామాపురం చెక్పోస్టు వద్ద ఆదివారం ఉదయం రూరల్ ఎస్ఐ భక్తవత్సలం సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఐచర్ వాహనం, 4 ఎర్రచందనం దుంగలు, 13 సెల్ ఫోన్లు, 1 రంపం, 20 గొడ్డళ్లను స్వాధీనం చేసుకుని 21 మంది తమిళనాడు ఎర్రచందనం కూలీలు అరెస్టు చేశారు. ఈ మేరకు పట్టుకున్న కూలీలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మన ఎస్ఐ గారికి, సిఐ గారికి అందరికీ కూడా వెహికల్ చెకింగ్ చేయమని చెప్పగా మార్నింగ్ సుమారు 5:30కి మన చొప్పవారిపల్లి క్రాస్ ఉంది కదా మన దగ్గర, అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుంటే సుమారు ఒక ఐచర్ వెహికల్ మరియు అందులో మొత్తం క్యాటరింగ్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి మన చెక్ చేయగా మొత్తం 21 మంది తమిళ కూలీలు దొరికినారు. వాళ్ళతో పాటు మనకు తెలిసిన 4 ఎర్రచందనం దుంగలు దొరికినాయి. తర్వాత ఐచర్ వెహికల్, 13 సెల్ ఫోన్స్, 20 గొడ్డలు, 1 డవలి, 1 డ్రెస్సింగ్లు, రంపం అన్నీ కూడా దొరికినాయి. వాటన్నిటిని కూడా సీజ్ చేసి ఈరోజు వెంటనే కోర్టు కూడా తీసుకున్నాము. ఎందుకంటే వీళ్ళని విచారించినది ఏమంటే, ఫస్ట్ వీళ్ళు ఒక చోటికి పోయారు. అక్కడికి పోయిన తర్వాత ఒక దుంగలు కొట్టినారు, పాతవి అన్నీ ఎత్తి పెట్టుకునేటివి. తర్వాత అక్కడ పోలీసులు వస్తున్నారని చెప్పి సమాచారం పారిపోయి మళ్ళీ వేరే ఫారెస్ట్ పోతుంటే మధ్యలో దొరికినారు. కాబట్టి అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత అందరికీ కూడా తెలుసుకోవడం అనగా ఈ యొక్క మనకు ఫారెస్ట్ సంబంధించింది కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఏదైనా సమాచారం ఉంటే పోలీసు వాళ్ళకి తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ నందు కేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ పేదలకు రక్తదానం అందించాలనే ఉద్దేశంతో గుంటూరు జీజీహెచ్ నందు ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఎస్కేఎం సంఘానికి అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా రక్తదానం చేయడం వలన పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు. అనంతరం ఆసుపత్రికి వస్తున్న రోగులకు ఏ వార్డు ఎక్కడ ఉందో తెలియక సతమతమవుతున్న ఇబ్బందులని ప్రత్యక్షంగా గుర్తించిన ఎమ్మెల్యే ముస్తఫా వార్డులు సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలని, సంబంధిత ఆసుపత్రి అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇస్తూ కావలసిన నిధులను తన సొంత ఖర్చులతో అందిస్తానని అధికారులకు తెలపడం జరిగింది. మార్క్ ఇవ్వండి, మార్క్ ఇచ్చి ఈ విధంగా ఒక వారం రోజులు నాకు చేసి చూపించాలి. ఓకేనా? ఆ విధంగా చేయండి. ఓకేనా? ఏదైనా ఇబ్బందులు చెప్పండి, ఫండ్స్ కావాలంటే నేను స్వయంగా ఇస్తాను. ఈ విధంగా చేయండి. సెక్షన్ రేపు నుంచి చూస్తాను. రాయకపోతే తర్వాత ఏం చేయాలి చూద్దాం. మీరు మాత్రం చెప్పండి. వాళ్ళకి అందరూ తెలిసి ఉంటారు, ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్పండి. అటు పోవాలా, ఇటు పోవాలి కానీ వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి అవగాహన ఉండదు. వచ్చే వాళ్ళందరూ పేదవాళ్ళు ఇక్కడికి వచ్చేది. ఓకేనా? రైట్. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కేర్ స్వచ్ఛంద సంస్థ సంబంధించి సందాని గారి ఆధ్వర్యంలో ఇవాళ రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానం చాలా మంచి కార్యక్రమం. ప్రాణం పోయేటప్పుడు ఒక బాటిల్ రక్తం ఉంటే ప్రాణం వస్తుంది అని చెప్పి చాలామంది రక్తం కోసం ఎదురు చూస్తుంటారు. మరీ ముఖ్యంగా పేదవాళ్ళకి ఎవరు అంటే కొంతమంది బయట రక్తం ఇస్తుంటారు, కానీ అది బయట ప్రైవేట్ వాళ్ళకే పోతుంది తప్ప గవర్నమెంట్కి రాదు, పేద ప్రజలకు రాదు. కాబట్టి ఏంటంటే నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరు కూడా సేవ. భగవంతుడు మమ్మల్ని బతికిచ్చాడు, ఆరోగ్యపరంగా బాగున్నాం, చేతులు బాగుండే, కాళ్ళు బాగుండే, ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు అన్నీ ఉండే ఉన్నప్పుడు మనం ఏం చేసామనేది కావాలి. ఇప్పుడే డాక్టర్ గారితో, గవర్నమెంట్ డాక్టర్తో కనుక్కుంటే నాకు కావాల్సింది కనీసం ఒక 1000 కావాలి, నా దగ్గర ఉన్న స్టాకు 400 ఉండే అని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు. అందుకని స్వచ్ఛందంగా పేదవాళ్ళకి సేవ చేయాలనో, పేదవాళ్ళకి మీరు న్యాయం చేయాలనో ఆ విధంగా మీ మనస్సాక్షిగా మీకు ఉంటే ఎవరైనా సరే, ఏ కులమైనా ఏ మతమైనా, నేను అనుకుంటా ఏంటంటే ఆ నీళ్ళు ఎక్కడ పెట్టాలి అక్కడ బయట ఒక రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దాంట్లో ఎవరైనా సరే రక్తం ఇవ్వచ్చు. ఎందుకంటే స్వచ్ఛందంగా ఇవ్వచ్చు అనేది నా ఆలోచన విధానం అట్లా ఉంది. చూద్దాం భగవంతుడి దేవన అంటే ఏదైనా భగవంతుడే కాబట్టి మరి ఆయన ఏ విధంగా చేస్తారో నాకు తెలియదు. కానీ నేను చెప్పేదంటే పేదవాళ్ళు పాపం ఇప్పుడు ఒక ఆమె వచ్చింది మంగళగిరి అంట, అబ్బాయిని ఎత్తుకొని తిరుగుతూ ఉంది. ఆమె చూస్తుంటే మనసు కళ్ళము నీళ్ళు వచ్చే పరిస్థితి, ఎటు పోవాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. ఇలాంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఎక్కడికక్కడ ఈ విధంగా ఈ పేషెంట్ అయితే ఇక్కడికి వెళ్ళాలి, దీనికి సంబంధించి ఇక్కడికి వెళ్ళాలనేది బోర్డింగ్ ఏర్పాటు చేయమని చెప్పేసి మరి గతంలో చెప్పడం జరిగింది, మళ్ళీ కూడా నేను చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే సేవా దృక్పథంతో ముందుకు రావాలి తప్ప ఏదో ఈ రోజు మనం ఉన్నాం ఆస్తులుండే పాస్తులుండే కాదు. మనం ప్రజాసేవ, ప్రజలకు ఏమేం చేశాం అనేది మనసులో కావాలి. అదేవిధంగా ఈరోజు కేర్ సంస్థ చెట్టు నాటే కానివ్వండి, అన్ని విధాలుగా, ఎందుకంటే ఆ విధంగా చేయాలి. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏదో ఒక చేసిపోవాలా.
చచ్చేటప్పుడు కూడా నేను ఇన్ని మంచి పనులు చేశానని చెప్పి మనస్తృప్తిగా చచ్చిపోవాలనేది నా ఆలోచన. ఎవరైనా సరే, ఏ కులమైనా సరే, చచ్చిపోయేటప్పుడు ఆ ఆస్తి నేను కూడగొట్టాను, వాడిని ఇబ్బంది పెట్టాను కాదు. నేను చచ్చేటప్పుడు ఇన్ని మంచి పనులు చేశానని చెప్పి కళ్ళు మూసుకుంటే హాయిగా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ఆ పేదవాళ్ళని చూసైనా సరే, ఆ వచ్చే ఎక్కడెక్కడ నుంచి ఆ క్యారేజ్ తీసుకొచ్చుకుని తింటా వాళ్ళ బాధ చూస్తుంటే అది బాధపడ్డవాడికే అది తెలుస్తుంది, బాధపడిన వాడికి ఎవరికి తెలియదు. ఆ పేదవాడి బాధ ఇచ్చే తెలుస్తుంది, గొప్పవాడికి తెలియదు. మన ఏదో మా అబ్బాయి ఉన్నాడు, ఒక హై లెవెల్లో వచ్చాడు, వాడికేం తెలియదు, కానీ నాకు తెలుసు. కాబట్టి అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి. నీలి బంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చందోలు 1983-84 10వ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం గుంటూరు గ్రాండ్ నాగార్జున హోటల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాడు పాఠాలు బోధించిన గురువులు పరిమితి విశ్వనాథ శాస్త్రి, వేదాంతం కృష్ణమాచార్యులు, నిడమానూరు సుబ్బారావులను పూలదండలు, శాల్వాలతో ఘనంగా సన్మానించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పూర్ణయ్య విద్యార్థి అస్లాం మాట్లాడుతూ, నాడు మాకు పాఠాలు చెప్పి తీర్చిదిద్దిన మా గురువులను సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందని, అనేక చోట్ల ఉద్యోగ వ్యాపారాలలో స్థిరపడి ఉన్న మా సహచరులను అందరినీ ఒకచోటికి చేర్చి అందరినీ ఇలా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం నందు టీవీఆర్ శాస్త్రి, సాగర్ రెడ్డి, జాకిర్ హుస్సేన్, అద్దెపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చందోలు 1983-84 బ్యాచ్ గెట్ టుగెదర్ గుంటూరులోని నాగార్జున గ్రాండ్ హోటల్లో జరిగింది. మా ఉపాధ్యాయులుగా మమ్మల్ని ఎంతో ఇన్స్పైర్ చేసిన కృష్ణమూర్తి మాస్టారు, విశ్వనాథం మాస్టారు మరియు ఎన్డీఎస్ మాస్టర్ని పిలిచి సన్మానం చేసుకోవడం జరిగింది. ఈరోజు మా క్లాస్లో 110 మంది దాదాపుగా విద్యార్థులు ఉంటే దాదాపుగా 50% అంటే 55-56 మంది ఇక్కడ చేరి వాళ్ళ సమయాన్ని వెచ్చించి మా అందరికీ సహకరించి వాళ్ళకు సన్మానం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కాబట్టి వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా గురువులకు, అట్లాగే నీలిబంగార జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చందోల్లో చదువుకున్నందుకు మేము చాలా గర్విస్తున్నాం. థ్యాంక్ యూ. మేము 38 ఇయర్స్ తర్వాత కలిసాము, 35 సంవత్సరాల తర్వాత కలిసాము. దీంట్లో విశేష కృషి చేసిన మా రాంబాబు, రజాక్, అద్దెపల్లి, సాగర్ రెడ్డి ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళ కంట్రిబ్యూషన్తో మేము 38 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలవడం జరిగింది. మా ఉపాధ్యాయులను మేము సన్మానించుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. అత్యంత అపూర్వమైన ఆత్మీయ జరిగిన ఈ కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారాలు అందించిన అస్లాము, సాగర్ రెడ్డి, వరిమల శ్రీనివాసరావు అండ్ తదితర స్నేహిత వర్గం మొత్తం ఎంతో వాళ్ళ సేవల వల్ల ఈ విధంగా ముందుకు వెళ్ళామని చెప్పడానికి గర్విస్తున్నాను. సమ్మేళనం అనే పేరుతో 83-84 బ్యాచ్ మేమంతా సమావేశం చాలా ఆనందంగా ఉంది. మాకు ఎక్కడెక్కడో స్థిరపడిపోయాము, జీవితంలో అన్ని విధాలుగా బాగానే ఉన్నాం అందరము. సో ఇక్కడికి వచ్చి అనుభవాలు పంచుకోవడం, ఎప్పటి నుంచో ఉన్నటువంటి తీపి అనుభవాన్ని మళ్ళీ నెవరు వేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా గురువుని సత్కరించుకోవడం ఈ విధంగా అవకాశం చేసినందుకు అందరికీ వాసవి క్లబ్ గవర్నర్ జుజ్జూరి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఆరాగ్రహం కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనేక మంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించగా వాసవి మరియు దేవాలయ కార్యవర్గ సిబ్బంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా జుజ్జూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు దాతల సహకారంతో చేస్తున్నామని, అదేవిధంగా ఈ కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు ప్రతిరోజు 600 మందికి అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో 365 రోజులు కొనసాగిస్తున్నామని, ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం నందు వాసవి క్లబ్ అధ్యక్షులు కోట శేషగిరి, ప్రధాన కార్యదర్శి మాచేటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అంటే గవర్నర్ డిస్ట్రిక్ట్ V217A వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ దాని సందర్భంగా మరి గవర్నర్ నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్ని సెంటర్లు దాదాపు 200 సెంటర్లలో అన్నదాన కార్యక్రమాలు, అలాగే మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు మన క్లబ్లో అందరూ కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి వాసవి క్లబ్ వాళ్ళు దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి మన సేవా కార్యక్రమాలు దాతల సహకారంతో చేస్తున్నారు. మరి ఇక్కడ ఈ ప్రాంగణంలో దాదాపుగా మరి అమ్మవారి గుడిలో దాదాపు చైర్మన్ గారు చింది గారు ఆధ్వర్యంలో, అలాగే ఇప్పుడున్నటువంటి కార్యవర్గ ఆధ్వర్యాలతో వాళ్ళతోటి అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ నూతనంగా
365 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం కాన్సెప్ట్ తీసుకొని ప్రతిరోజు అన్నదానంతో, అంటే ఇందాక మన శేషగిరి చెప్పారు, మన ప్రెసిడెంట్ వాసవి ప్రెసిడెంట్ శేషగిరి చెప్పారు ఏంటంటే ఇక్కడికి వస్తే ఆకలి అనేది ఉండదు అనేటువంటి కాన్సెప్ట్ తోటి అమ్మవారి గుడికి వచ్చి చాలామంది దాదాపు రోజుకి 500 మంది 600 మంది దాదాపు ఇక్కడ భోజనం చేసి వెళ్తున్నారు. మరి అలాంటి అదృష్టం, ఆ యొక్క ఇది సంపత్తు అంతా కూడాను మన చిన్ని గారి ఆధ్వర్యంలో జరగడం చాలా విశేషదాయకం. అంతేకాదు మరి ఈరోజు ఇవాళ ఈ ప్రాంతంలో మన గుంటూరులో దాదాపుగా ఒక 20 సెంటర్లలో ఆల్రెడీ మజ్జిగ పంపిణీలు మొదలైనవి వాసవి క్లబ్స్ ద్వారా. మరి వాసవి క్లబ్స్ చేస్తున్న సేవలు చాలా ఆహ్లాదకరంగా ప్రజలకి ఈ యొక్క ఎండల కాలంలో దాహార్తి ఇచ్చే విధంగా మరి ఈ యొక్క మజ్జిగ పంపిణీలు జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడాను. ఇంతేకాకుండా నారాయణరావు కూడా అలాగే మా వాసవి క్లబ్కి దాదాపుగా వెన్నుదన్నుకోండి నారాయణ కూడా ముందుకి అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. జై వాసవి. జై వాసవి. కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకం ప్రవేశపెట్టి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. నిర్విఘ్నంగా రోజుకి 500-600 మందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాము. దాతల సహకారంతో, పుట్టినరోజు పెళ్లిరోజు కార్యక్రమాలతో ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వారి స్వహస్తాలతో ప్రజలకి భోజన సదుపాయం ఏర్పాటు చేశాం. అలానే వాసవి క్లబ్ గుంటూరు మహిళా యువ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకాపరేశ్వరి గుడి ముందు ఏటుగురు రోడ్లోని శ్రీ కన్యకాపరేశ్వరి ఆలయం ముందు ప్రతిరోజు అన్నదాత సుఖీభవ అనే కాన్సెప్ట్తో 365 రోజులు నిత్యాన్న పథకాన్ని మేము వాసవి క్లబ్ ద్వారా దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేశాము. మేము ప్రారంభించినప్పుడు 365 రోజులు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందో లేదో అని మాకు దాతలు వస్తారా లేదా అని అనుకొని మేము స్టార్ట్ చేసాం ఈ కార్యక్రమం. కానీ మేము అనుకున్న దాన్ని వారం రోజుల్లోనే మా స్పందనకి మేము ఇచ్చిన పిలుపుకి స్పందించి మా దాతలు సభ్యులు వాసవి క్లబ్ సభ్యులు అందరూ పెద్దలు సహాయ సహకారాలతో గుడి కమిటీ చైర్మన్ శ్రీ చిన్ని గారు వారి కమిటీ సభ్యులు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ప్రతిరోజు 500 మంది నుంచి 1000 మంది దాకా ప్రతిరోజు ఇక్కడ అన్నదానం చేస్తున్నాము. మీరు ఇక్కడ బ్యానర్లు కూడా చూసుకోవచ్చు. ఒక దాత పేరుతో ఒక బ్యానరు మేము ఏర్పాటు చేస్తున్నాము. ఒక దాత ఇచ్చిన అమౌంట్ ద్వారా 200 మందికి 180 మంది దాకా సుమారు అన్నదానం చేస్తున్నాము. అలాగే రోజు 4 నుంచి 6, 7 డోనర్లు కూడా ప్రతిరోజు వస్తున్నారు. 500 మంది నుంచి 1000 మంది దాకా ఎంతోమంది ఆకలికి పేదలు కానీ, కొంతమంది గుంటూరుకి వచ్చిన కొంతమంది ఎంతోమంది వచ్చిన వాళ్ళు కానీ అమ్మవారి గుడికి వస్తే మనకి అన్నం దొరుకుద్ది. కన్యకాపరేశ్వరి గుడి దగ్గరికి వస్తే మేము 12 కాడి నుంచి 2 దాకా మేము గ్యారంటీగా మాకు భోజనం దొరుకుతుందని గుంటూరులో ఒక విధమైన టాక్ వచ్చింది. అట్లాగే గుంటూరులోని ప్రముఖ సంస్థలు వాసవి క్లబ్లు, అలాగే అన్ని రోటరీ క్లబ్లు, లయన్స్ క్లబ్లు, అన్ని ధార్మిక సంస్థలు కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమానికి అందరూ వాళ్ళ చేయడంతో వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మీరే విజువల్లో చూడొచ్చు. దాతల ద్వారానే మేము ఈ కార్యక్రమం పక్క నుండి దాతల ద్వారానే ఈ కార్యక్రమం అంతా మేము చేయిస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమానికి మా ప్రోగ్రామ్ మా గవర్నర్ గారు తుత్తూరు శ్రీనివాసరావు గారు, మా పాస్ట్ ప్రెసిడెంట్ ఒక్కలగడ్డ శ్రీనివాసరావు గారు, అన్నదాత చైర్మన్, అట్లాగే మా సెక్రటరీ మాజేటి కిషోర్ గారు, మా ట్రెజరర్. వేసవి ఎండ తీవ్రత దృష్ట్యా నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు గుంట గ్రౌండ్ వద్ద గల ఫ్యాన్సీ మర్చెంట్స్ అసోసియేషన్ భవనం నందు ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు జుజ్జూరు శేష ప్రభాకర్రావు విలేకరులతో మాట్లాడుతూ రోహిణి కార్తె తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రతిరోజు 2000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మర్చెంట్స్ అసోసియేషన్ మరియు వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని, కావున నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం నందు వాసవి క్లబ్ గుంటూరు పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగర ప్రజల దాహార్తి తీర్చడానికి ఇక్కడ చలివేంద్రంతో పాటు 2000 మందికి ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈరోజు 5వ రోజు గుంటూరు ఫ్యాన్సీ మర్చెంట్ అసోసియేషన్, వాసవి క్లబ్ గుంటూరు, వాసవి క్లబ్ గుంటూరు కింగ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతిరోజు ఎండ తీవ్రత తగ్గే వరకు కూడా కొనసాగుతుంది. ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా వాసవి క్లబ్స్ మరియు ఫ్యాన్సీ మర్చెంట్ అసోసియేషన్ తెలియజేయడం. నా పేరు జుజ్జూరు శేష ప్రభాకరం, ప్రెసిడెంట్ ఫ్యాన్సీ మర్చెంట్ అసోసియేషన్ మరియు వాసవి క్లబ్ ప్రెసిడెంట్. సిటీకి వెంకటేశ్వరరావు గారు, కింగ్స్కి చంద్రశేఖర్ గారు.
ఈ వాసవి క్లబ్ వారు ప్రతి సంవత్సరం ఈ విధంగా సమ్మర్ క్యాంపు మజ్జిగ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సంవత్సరం మనం ఫ్యాన్సీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ గారి సహకారం మేరకు ఇక్కడ రోజు డైలీ మనం రోజుకి 2,000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఈ విధంగానే రోజు ఎండ తీవ్ర తగ్గేదాకా దీన్ని కంటిన్యూ చేస్తామండి. దీనికి సహకరించిన వారందరూ ప్రతి ఒక్క దాతకి అలా అందరికీ ధన్యవాదాలు. వాసవి క్లబ్ గుంటూరు సిటీ తరఫున వనితా స్టార్స్ యూత్ తరఫున ఫ్యాన్సీ కళ్యాణ మండపం అలా ఆధ్వర్యంలో రోజు 5 రోజుల నుంచి మధ్య ప్రోగ్రాం 2,000 మంది ఈ రోహిణి ఖాతా అయిపోయిన తర్వాత కంటిన్యూగా చేస్తాం. విజయవాసవి గుంటూరు నగరంలో వాసవి క్లబ్ సంబంధించి అనేక ప్రజాదరణ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వర్తించే విధానంలో ఈ సమ్మర్లో అందరికీ దావాతి తీర్చడానికి వీలుగా మద్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. ఈరోజు జుజ్జూరి శ్రీనివాసరావు గారి మా గవర్నర్ గారు పుట్టినరోజు సందర్భంగా కనికా పరమేశ్వరి దేవస్థానంలో కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. మా సంస్థ తరఫున అందరూ వినియోగించాలని కోరుతున్నాము. గుంటూరు అరండల్పేట 10వ లైన్ నందు రమేష్ టెక్స్టైల్ షోరూమ్ సిఐడి అడిషనల్ ఎస్పీ కేజీవి సరితచే ప్రారంభించడం జరిగింది. వివిధ బ్రాండెడ్ కంపెనీల ప్యాంట్లు, షర్ట్స్ కు సంబంధించిన క్లాత్లు తగిన కొలతలను కట్ చేసి కుట్టించి అందించడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సరిత మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు డీఎస్పీగా పనిచేస్తున్న కాలంలో నుండి నా యూనిఫామ్ ని చక్కటి కొలతలతో సరైన ఆకృతితో అందించిన రమేష్ వద్దనే గత 7 సంవత్సరాల నుండి నా బట్టలు కుట్టించడం జరుగుతుందని, టైలరింగ్ లో అంత అనుభవశాలి అని ఈ సందర్భంగా కొనియాడుతూ ప్రారంభించిన ఈ షోరూమ్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం నందు అరుండల్పేట సిఐ మరియు సన్నిహితులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఏంటి అనేది మా రమేష్ గారి టైలరింగ్ దాంట్లోనే నేను తెలుసుకున్నాను. నేను గుంటూరు డిఎస్పీగా 3 సంవత్సరాలు పనిచేశాను. అప్పటి నుంచి ఇప్పుడు నేను అడిషనల్ ఎస్పీగా 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. అంటే దాదాపు 7 ఇయర్స్ నుంచి రమేష్ గారు నాకు రేమండ్స్ టెక్స్టైల్స్లో క్లాతింగ్ తీసుకోవడం, రమేష్ గారి దగ్గర టైలరింగ్ తోటి స్టార్ట్ అయినటువంటి నా ప్యాంట్ షర్ట్ లైఫ్ ఇప్పుడు రమేష్ గారి దగ్గరే షర్ట్ ప్యాంట్స్ క్లాతింగ్ తీసుకోవడం, అట్లానే వారి దగ్గరే టైలరింగ్ చేయించుకోవడం అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో పర్సనల్గా వారు ఎంత చక్కటి టైలరింగ్ చేస్తారో, ఎంత చక్కటి వాల్యూస్ని నమ్ముతారు. అంటే కస్టమర్కి క్వాలిటీ ఇవ్వాలి, వారికి కావాల్సినట్టు వారి శరీర ఆకృతికి అనుగుణంగా స్టిచ్చింగ్ ఎలా చేస్తే నీట్గా కనిపిస్తారు అనే దానికి రమేష్ గారి పనితనం నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఈరోజు షోరూమ్ని వారు ఓపెన్ చేసినందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అట్లానే రమేష్ గారి తల్లి గారికి, వారి భార్య గారికి, వారి కూతురికి, వారి కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రమేష్ గారి కస్టమర్స్ అందరికీ కూడా మై విషెస్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఇట్లానే ఈ షోరూమ్ ఇంకా పెద్ద షోరూమ్స్ చేసుకొని వారి టైలరింగ్కి, వారి బిజినెస్కి మంచి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వన్స్ అగైన్ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నాతో పాటు సిఐడిలో పనిచేశారు, ఇప్పుడు అరండల్పేట ఇన్స్పెక్టర్గా చేస్తూ ఉన్నారు. సో హీ విల్ స్పీక్. అలాగంటే ఈ రకంగా ఎంకరేజ్ చేయడానికి ముఖ్య అతిథికి వచ్చిన మన మేడం గారి సరిత మేడం గారికి మా తరఫున మరియు మన రమేష్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మేడం గారు చెప్పినట్టు దినదిన అభివృద్ధి చెంది ఈ రమేష్ ఈ వ్యాపారంలో డెవలప్ అవ్వాలని కోరుకుంటూ అతనికి దేవుడు యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుంటూరు అమరావతి రోడ్ భారతపేట 7 లైన్ నందు క్యూరియాసిటీ స్టడీ రూమ్ ఆదివారం సాయంత్రం ప్రారంభించడం జరిగింది. విశాలమైన ప్రాంగణం, 40 మంది ఏకధాటిగా కూర్చొని చదువుకున్నటకు ఇండివిజువల్ క్యాబిన్స్ తో నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు సుజాత మాట్లాడుతూ, కృష్ణ గుంటూరు అంటేనే ఎడ్యుకేషన్ హబ్ అని, సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే పేద మధ్యతరగతి వారికి అందుబాటు ధరలో స్టడీ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నిరంతరం ఏసీ మరియు మినరల్ వాటర్ తో పాటు ప్రముఖ న్యూస్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. మీకు అందరికీ తెలిసినట్లే మన గుంటూరు అన్ని విషయాల్లోనూ ఎలా అభివృద్ధి చెందుతుందో మన అందరికీ తెలిసిన విషయమే. మన గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఆర్ బోత్ నోన్ యాజ్ ద ఎడ్యుకేషన్ హబ్స్. So whereas in the metropolitan cities such as in Hyderabad and Delhi and Mumbai areas, సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ చేసే పిల్లలకి ఇట్లా స్టడీ రూమ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పేద ప్రజలకు అది చాలా అందుబాటులో లేదని అనిపించింది మా నాన్నగారికి. ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ స్టడీ రూమ్స్.
మీ నాన్నగారు హీ ఈజ్ అ క్యాన్సర్ సర్వైవర్. లాస్ట్ 5 years నుంచి హీ ఈజ్ బిన్ స్ట్రగ్లింగ్ ఫ్రమ్ క్యాన్సర్. సో ఆయన యొక్క ఆలోచన ఏంటంటే పేద ప్రజలకు కూడా సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ చేసే పిల్లలకి కూడా కూర్చొని చదువుకునే మంచి వాతావరణం కల్పించే ఆలోచనతో ఆయన ఈ క్యూరియాసిటీ అనే స్టడీ రూమ్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మీరు మన మార్కెట్లో ఉన్న ప్రైజెస్ కంటే కూడా హాఫ్ ఆఫ్ ద ప్రైజెస్తో ఇక్కడ మనం పిల్లలకి అన్ని వసతులతో కూడిన సదుపాయాలు కవర్ చేయడం జరిగిందండి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని వాళ్ళ కెరియర్లో ఇంకా డెవలప్ కావాలని మా నాన్నగారి తరఫున అందరి తరఫున నా గుంటూరు ప్రజలకి ఆహ్వానం పలుకుతున్నామని. చాలా థ్యాంక్స్. అడ్రస్ ఎక్కడ మేడం? ఇదండి పోస్టల్ కాలనీ 3rd లైన్ అంటారండి. అమరావతి రోడ్, భారత్ పేట్ 7th లైన్ కూడా అని అంటారు. మనకు మున్సిపల్ కార్పొరేషన్ అడ్రస్లో అయితే భారత్ పేట్ 7th లైన్ అని ఉంటుంది. అమరావతి రోడ్ ఆలా హాస్పిటల్ దగ్గర, ఆపోజిట్ రామా హాస్పిటల్. టైమింగ్స్ ఏముంటాయి? టైమింగ్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 9. మార్నింగ్ 8:30కి ఓపెన్ చేస్తారండి. ఈవినింగ్ 10 దాకా మనకు ఉంటుంది. వీ హ్యావ్ అన్ని ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ ఏసీ కానీ న్యూస్ పేపర్. ఈవెన్ మన ఇక్కడ ఉన్న స్టడీ రూమ్స్లో మనకి న్యూస్ పేపర్స్ అవన్నీ అవైలబుల్ లేవు. మనకి ఇక్కడ 3 న్యూస్ పేపర్స్ అవైలబుల్ చేస్తామండి. అండ్ సివిల్ సర్వీస్ క్రానికల్ ఒకటి అవైలబుల్ చేస్తాం, ఫ్రంట్ లైన్ అండ్ సిఎస్సి. అండ్ అట్లానే ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన మ్యాగజైన్స్, వీక్లీ మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ అన్నీ ఇక్కడ మనం అందుబాటులో తెస్తామండి. మేడం గారు గన్నవరం విమానాశ్రయం వద్ద బీజేపీ నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లోపలికి అనుమతించడం లేదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జాబితాలో లేని పేర్లను పంపడం సాధ్యం కాదని ఎయిర్పోర్ట్ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో విమానాశ్రయం వద్ద బీజేవైఎం కార్యకర్తలు ధర్నాకు దిగారు. స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేరుకున్నారు. బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన నడ్డా విజయవాడ బయలుదేరారు. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ప్రాంగణంలో భారీ సభలో నడ్డా ప్రసంగించారు. రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ సోమవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్కు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితుల చేత ఆశీర్వాదం పొందారు. అనంతరం అమ్మవారి ప్రసాదాలు, శేష వస్త్రాలను రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్కు ఆలయ ప్రధాన అర్చకులు అందజేశారు. మూడు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. నైరుతి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, కర్నూలు, కడప, విశాఖ, ఒంగోలు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. పలుచోట్ల ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరికాయి. దీంతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద లారీ నుంచి మంటలు చెలరేగాయి. జాతీయ రహదారిపై చెన్నై నుంచి కోల్కతా వెళుతున్న సోప్ ఆయిల్ లోడ్ లారీ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో అనారోగ్య కారణాలతో పీయూసీ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. ఆర్ నితీష్ కుమార్ అనే విద్యార్థి అర్ధరాత్రి హాస్టల్ రూమ్ లో నోటి వెంట నురగతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే గమనించిన తోటి విద్యార్థులు నితీష్ ను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం విజయవాడకు తరలించారు. కాగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన విద్యార్థి స్వగ్రామం నెల్లూరు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారు. గుంటూరులో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ చేయనున్నారు. మెగా మేళాలో రాష్ట్ర వ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్లు పంపిణీతో పాటు 5,262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు 175.61 కోట్ల రూపాయల సబ్సిడీని సీఎం జమ చేయనున్నారు. అలాగే హరిత నగరాల కింద పల్నాడు జిల్లా కొండవీడిలో జిందాల్ వారి వేస్ట్ ను ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో స్పెషల్ CS2 గవర్నమెంట్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ శ్రీలక్ష్మి, CDMA ప్రవీణ్ కుమార్, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ MD సంపత్ కుమార్, పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్, గుంటూరు కమిషనర్ కీర్తి చేకూరి, పల్నాడు అడిషనల్ SP బిందు మాధవులు సోమవారం జిందాల్ ప్లాంట్లో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు. పర్చూరు నియోజకవర్గంలో ఆదివారం రాత్రి 11 గంటల నుండి ప్రారంభమైన భారీ పిడుగులు మెరుపులతో కూడిన గాలివానకు అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గ్రామాల్లో అనేక చోట్ల చెట్లు నేలకొరిగాయి. అనేక చోట్ల చింత చెట్లు ఓల్డ్ మద్రాస్ రోడ్డుపై అడ్డంగా పడి ఉన్నాయి. ట్రాఫిక్ రాకపోకలకు పూర్తి అంతరాయం కలిగింది. ఈ విషయాన్ని గమనించిన ప్రసాద్ రోడ్డుకి అడ్డంగా పడి ఉన్న చింత చెట్లను క్రేన్ సహాయంతో తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి ట్రాఫిక్ కు అడ్డం లేకుండా చింతను తొలగించి వాహనాలను పంపిస్తున్నారు.
ప్రముఖ అంతర్జాల పత్రిక మయూక మరియు కవితా వేదిక వారు వాషింగ్టన్ స్టేట్ సియోటెల్లో పత్రిక వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించి కవితల పోటీలలో బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన చందలూరి నారాయణరావు రాసిన విశాలంగా పారేతే కన్నీరు అనే కవిత బహుమతి పొందినట్లు తెలిపారు. ఈ పోటీకి మొత్తం 155 కవితలు అందినట్లు మయూక పత్రిక సంపాదకులు డాక్టర్ కొండపల్లి నిహారిని తెలిపారు. వచ్చే సెప్టెంబర్లో మయూక వారు హైదరాబాద్లో నిర్వహించే వార్షికోత్సవ వేడుకల్లో నగదు బహుమతితో పాటుగా ఘన సత్కార కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. చందలూరి నారాయణరావు ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేదరమెట్ల నందు ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేయుచున్నారు. ఇప్పటికే వీరు రాసిన 500 పైగా కవితలు పలు పత్రికల్లో అచ్చు కావడం జరిగింది. 2018లో వారు రాసిన మనం కాసేపు మాట్లాడుకుందాం అనే కవితా సంపుటి ద్వారా మంచి రచయితగా గుర్తింపు పొందారు. చందలూరి నారాయణరావు గారికి అమెరికాలో నిర్వహించినటువంటి కవితల పోటీలో బహుమతి రావడం మనకందరికీ ఆనందదాయకం. మయూఖ అనే అంతర్జాల పత్రిక ప్రముఖమైంది. ఆ సంస్థ నిర్వహించినటువంటి పోటీలో ప్రముఖంగా నిలిచి బహుమతి పొందినటువంటి చందలూరి నారాయణరావుని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దాదాపుగా 135 కవితలు వచ్చాయి. ఆ కవితల్లో నారాయణరావు గారి కవిత కూడా ఉత్తమంగా ఎంపికైంది. ఆ కవితలు సంబంధించినటువంటి బహుమతి ప్రదానోత్సవం హైదరాబాద్లో జరగబోతోంది. దానికి వెళ్ళి బహుమతి స్వీకరించే సందర్భంగా చందలూరి నారాయణరావుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గతంలో మనం కాసేపు మాట్లాడుకుందాం అనుకుంటూ ఒక మంచి వచన కవితా సంపుటిని వెలువరించాడు. దాంట్లో సమాజం యొక్క తీరుతెన్నుల్ని, సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల్ని చక్కగా తెలియజేయడం వల్ల ఆ కవిత్వానికి, ఆ పుస్తకానికి మంచి పేరు వచ్చింది. అనేక మంది ప్రముఖుల నుంచి అభినందనలు కూడా అందాయి. అదే కోవలో ఈరోజు మంచి కవిత్వాన్ని వెలువరిస్తూ చాలా సాంద్రమైనటువంటి అధో జగత్ సహోదరాళి యొక్క బాధల్ని ప్రతిబింబించే విధంగా కన్నీరే విశాలంగా ప్రవహిస్తోంది అని చెప్పి ఇతివృత్తంతో మంచి కవిత రాశాడు చందలూరి నారాయణరావు. ఆ కవితలో లోకంలో అంతా ఇరుగ్గానే ఉంది, కాలువల పక్కన నివసించేటువంటి వాళ్ళ యొక్క జీవితాన్ని ప్రతిబింబింపజేశాడు, చెత్త కాగితాలని ఏరుకునే వాళ్ళ జీవితాల్ని ప్రతిబింబింపజేశాడు, ఈ లోకంలో విశాలంగా ప్రవహించేటువంటిది కన్నీరు మాత్రమే అని చెప్పి నిరూపించాడు చివరికి. అది చాలా అందమైన అభివ్యక్తితో చెప్పాడు కాబట్టి ఆ కవిత ఖచ్చితంగా బహుమతికి అర్హమైందని భావిస్తున్నాను నేను. ఇంత మంచి కవిత రాసినటువంటి చందలూరు ప్రముఖ వచన కవి, అద్దంకివాసి శ్రీ చందలూరు నారాయణరావు గారికి అంతర్జాతీయ స్థాయిలో కవితకి బహుమతి వచ్చిన సందర్భంగా అద్దంకి సాహితీకారుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. వాషింగ్టన్ DC సియోటల్లో మయూఖ అనే అంతర్జాల సాహితీ మాసపత్రిక వాళ్ళు నిర్వహించిన కవితల పోటీల్లో దాదాపు 150కి పైగా వచ్చిన కవితల్లో మన చంద్రబాబు నారాయణరావు బహుమతి రావటం మనందరికీ గర్వకారణం. అనేక అంతర్జాల మాసపత్రికల్లో, వారపత్రికల్లో మరియు ఆంధ్రజ్యోతి మరియు సాక్షి వంటి ప్రముఖ పత్రికల్లో సైతం తన కవితలతో సాహిత్య లోకాన్ని సుసంపన్నం చేస్తున్న శ్రీ చంద్రలూరు నారాయణరావుకి ఈ గుర్తింపు సముచితమైంది, సరైంది. గతంలో కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కవితల పోటీల్లో బహుమతి అందుకుని అంతర్జాతీయంగా అద్దంకి పేరుని ఆ జెండాని, సాహితీ జెండాని ఎగురవేసిన శ్రీ నారాయణరావు గారు మరలా ఇప్పుడు ఈ వాషింగ్టన్ DC వారి కవితల పోటీలో బహుమతి పిలుచుకొని సాహిత్య లోకంలో తన పేరును సుస్థిరం చేసుకున్నారు. విశాలంగా పారేది కన్నీరొక్కటే అని కవిత ద్వారా ఈ విధంగా వాషింగ్టన్ DC దాకా అద్దంకి కీర్తిని వ్యాప్తి చేసిన నారాయణరావుకి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన గతంలో రాసిన పుస్తకం, రాబోయే పుస్తకంలో సహా తన విలక్షణమైన కవితలతో, తన ప్రత్యేక ముద్ర ఉన్న రచనలతో సాహిత్య లోకంలో మరింత పేరు ప్రశ్నలు సంపాదిస్తారని ఆశిస్తూ
ఈ ఏడాది మార్చి మాసంలో వాషింగ్టన్ స్టేట్ సియాటిల్ ప్రాంతంలో ఉన్నటువంటి మయూక అనేటువంటి ఒక అంతర్జాల సాహితీ పత్రిక వారు తమ సంస్థ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా కవితల పోటీలను నిర్వహిస్తున్నట్టు ఒక ప్రకటన రావడం జరిగింది. నాకు కవితల పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి నేను ఆ ప్రకటన చూసి నేను కూడా విశాలంగా పారేదే కన్నీరు అనేటువంటి నేను చూసినటువంటి ఒక సంఘటన ఆధారంగా రాసిన కవితను ఆ రోజు నేను పంపుకోవడం జరిగింది. అనూహ్యంగా నిన్న ఉదయం పూట నాకు అందిన సమాచారం మేరకు వారు నిర్వహించినటువంటి పోటీల్లో 155 కవితలు వచ్చినట్లు, దాంట్లో కొన్ని ఉత్తమ కవితలను తీసుకుని మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వారు చెప్పిన ప్రకారంగా వచ్చే సెప్టెంబర్లో హైదరాబాద్లో మయూకా సంస్థ వారి వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తూ చేసేటువంటి కార్యక్రమంలో మమ్మల్ని పిలిచి గౌరవిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ వార్త అనేది చాలా ఆనందదాయకంగా ఉంది, నాకు స్ఫూర్తిదాయకంగా ఉంది. అదేవిధంగా అద్దెంకులో ఉన్నటువంటి మా సంస్థ సభ్యులైనటువంటి అన్నమనేని వెంకట్రావు గారు, నా ప్రియమిత్రుడు పద్యకవి శ్రీ డిఎం సత్యనారాయణ గారు, మరొక మిత్రుడు ఆర్వి రాఘవరావు గారు, అదేవిధంగా మెట్టా కామేశ్వర శర్మ గారు, వెలపావులు శేషతలు సాయి గారు, నిమ్మగంద రమణారెడ్డి గారు, వారణాసి రఘురావు శర్మ గారు, విద్యార్థులందరూ కూడా నన్ను బాగా ప్రోత్సహించి నా అభ్యున్నతికి బాగా తోడ్పడినటువంటి ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి వీరి యొక్క ప్రభావము, వారి యొక్క సాంగత్యం ఫలితంగానే నేను ఇలాంటి సాధించగలిగాను అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నేను రాసినటువంటి మనం కాసేపు మాట్లాడుకున్న పుస్తకం అనేది కూడా నాకు చాలా ప్రాంతాల నుంచి ఎంతోమంది కొత్త వ్యక్తులు కూడా పరిచయం చేయడం జరిగింది. కాబట్టి తెలుగు సాహిత్యంలో ఈ కవితలకు కథలకు మనం అనుకున్నట్లుగా తక్కువ స్థానం ఉన్నది అనుకోవడానికి ఏం లేదు. ఎక్కడెక్కడ వాళ్ళు దీన్ని చూసి నాకు ఫోన్ చేసి చాలా మంది అభినందించడం జరిగింది. కాబట్టి ఈ సంస్థ వారు చేసినటువంటి ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటున్న అదృష్టంగా భావిస్తూ వారు ఇచ్చినటువంటి గౌరవం అనేది నాకు చాలా ఆనందదాయకమని తెలియజేసుకుంటూ నేడు మా మిత్రులందరూ కలిసి ఈ సమావేశంలో ఈ యొక్క ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పై అవాకులు చవాకులు పేలిస్తే ఆక్షేపించేది లేదని మండల వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ పామరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వర్లకుమార్ రాజా దళితులను విడదీసి నియోజకవర్గంలో అల్లరి సృష్టిస్తున్నారని, ఫ్లెక్సీల సమస్యను భూతద్దంలో చూపించి గొడవలు లేపుతున్నారని అన్నారు. సౌమ్యుడు మృదు స్వభావి అయిన పామరు ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే టీడీపీ నేత వర్లకుమార్ రాజా ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరించకపోతే వైఎస్ఆర్సీపీ తరపున తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఉన్నారు, మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు, మీరు మీ నాన్నగారు. ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మట్టి మాఫియా, ఇసుక మాఫియా ఎలా జరిగిందో మీకు తెలీదా? ఈ నియోజకవర్గంలో ఎలా దోచుకున్నారో, ఎలా చేసుకున్నారో మీకు తెలీదా? ఇవాళ ఏదో 1-2 గ్రామాల్లో గవర్నమెంట్ బిల్డింగులకి లేదా గ్రామ అవసరాలకి ఊరికినే తోలుతుంటే దాని గురించి మీరు రాదంతం చేస్తున్నారు. అంటే మీరు చేస్తేనేమో రైట్, మేము చేస్తేనేమో తప్ప. అంటే మేము చేస్తే మీదేమో లారీలు పెట్టుకున్నా మీరు అమ్ముకోవచ్చు, మేమేమో గ్రామ అవసరాలకేనో గవర్నమెంట్ బిల్డింగ్లు తోలుకుంటే తప్ప. అలాగే మీరు నిన్న ఇంకొక మాట అన్నారు మా ఎమ్మెల్యే గారిని, రాజు హుకుం జారీ చేస్తున్నాడు. ఈ విషయం మాత్రం మీరు కరెక్ట్గా మాట్లాడారండి. రాజు ఎందుకో తెలుసండి, రాజు ఈ నియోజకవర్గంలో పేదవాడికి అంటే మా ప్రజలకి ఏదన్నా కష్టం వచ్చిందని అంటే ఆ కష్టానికి మరుక్షణం వెళ్ళి ఆదుకోవటంలో ఆయన నిజంగానే రాజండి. ఈ విషయం మాత్రం మీరు పర్ఫెక్ట్గా మాట్లాడారు, కరెక్ట్గా మాట్లాడారు. కార్యకర్తకే కానీ లేదంటే ప్రజలకే కానీ ఏదన్నా ఇబ్బంది వచ్చింది అని అంటే మరుక్షణంలో ఆయన దగ్గరలో ఉంటే ఆయన లేదు, ఆయన దగ్గరలో లేరంటే మా నాయకులు, సీనియర్ నాయకులు ఉన్నారు, మా నాయకులు పంపించడంలో ఆయన రాజేనండి. ఆయన పెట్టేవాడు రాజే. కాబట్టి
కుమార్ రాజా గారు, మీరు ఏదన్నా గిబర్దార్ అనేది దానికి అలాంటి డైలాగులు మీకు సరిపోవండి. 3 సార్లు ఓడిపోయారు మీరు మా మీద, మా ఎమ్మెల్యే గారి మీద కబడ్దార్ అనే శబ్దాలు చేసేంత స్థాయి మీకు లేదు వాస్తవం చెప్పాలంటే. కాబట్టి కొంచెం మీరు మీ యొక్క స్థాయిని, మా ఎమ్మెల్యే గారి కంటే మీకు మీ స్థాయిని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. అది ఒకసారి గుర్తు పెట్టుకొని ముందు మీ నాన్నగారికి మొన్న జరిగిన అవమానం చూశారు, ఆ అవమానాన్ని మీరు ఒకసారి రివైండ్ చేసుకోండి. మహానాడులో మీ నాన్నగారిని తీసుకెళ్ళి ఎక్కడ వంటశాలలో పెట్టారంట. రేపొద్దున మీ పరిస్థితి కూడా అంతే. ఇంకా మీ గురించి నియోజకవర్గంలో ఏం చెప్పుకున్నారు తెలుసండి? పెయిడ్ ఆర్టిస్ట్ వచ్చాడు, పెయిడ్ ఆర్టిస్ట్ వచ్చి అమౌంట్ ఇస్తే వస్తాడు లేదంటే రాడు అని చెప్పేసి అని పెయిడ్ ఆర్టిస్ట్గా పెట్టుకున్నారని అంటున్నారండి. అది కూడా మేము మా నోటితో మేము అంటలేదు, మీ వాళ్ళే అని అంటున్నారు అనమాట. కాబట్టి మీరు తెలుసుకొని గతం కూడా తెలుసుకోండి. ఇంకోసారి మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి నిన్న ఇక్కడ జరిగినటువంటి ఇష్యూలో తెలుగుదేశం నాయకులు అమితోత్సాహం చూపించడం జరుగుతుంది. మరి ఇక్కడ పౌడిముక్కల మండలం ఎప్పుడు కూడా ఎన్ని పార్టీలు ఉన్నా శాంతియుతంగానే ఎక్కడ కూడా గొడవలు లేకుండానే గత కాలం అంతా కూడా జరుగుతూ వచ్చినాయి. బ్యానర్ల విషయంలో కానీ ఏ విషయంలో అయినా. మరి నిన్న బ్యానర్ల విషయంలో వాళ్ళు గొడవకు వచ్చినట్టుగా కానీ మాకు అనిపించింది. బ్యానర్లు వాళ్ళు గత 10 రోజుల నుంచి దాదాపు 27వ తారీఖున ఎప్పుడు వాళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ అందుకే 2-3 రోజుల ముందు దాదాపు 10 రోజుల పాటు ఉన్నాయి బ్యానర్లు కూడా ఎక్కడా కూడా మెయిన్ రోడ్డు మీద ఖాళీ లేకుండా కట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇది ఇతర పార్టీలు వాళ్ళు ఎవరైనా మా పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ వేరే బ్యానర్ పెట్టడానికి కూడా అవకాశం లేకుండా పెట్టుకోవడం జరిగింది. దానివల్ల ఇది పౌడిముక్కల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం జరుగుతుంది కాబట్టి కార్యకర్తలు మేము కూడా బ్యానర్లు కట్టుకోవాలి కాబట్టి పోలీస్ వారికి అదే ఎండిఓతో మాట్లాడడం జరిగితే సరే మేము వాటిని తీయించేస్తామని చెప్పారు. వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళతో మాట్లాడి ఇచ్చేస్తే కాదని చెప్పి దాన్ని వాడు కాంట్రవర్సీకి రావడం జరుగుతుంది కుమార్ రాజా గారు. కాబట్టి ఈ విషయంలో మరి వాళ్ళు అటువంటి దీని నిర్ణయానికి రావటం కానీ ఇంకోటి కానీ కరెక్ట్ కాదు. మేము కూడా ఇప్పుడు మేము కట్టిన బ్యానర్లు కూడా దాదాపుగా ఒక 5-6 రోజులు అడ్డు పెట్టడం జరుగుతుంది. అంతేగాని ఎక్కువ కాలం ఖాళీ లేకుండా కట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి మాకు కూడా లేదు. దయచేసి టీడీపీ వారు ఎవరో కూడా అదేవిధంగా మరి నిన్న కుమార్ రాజా గారు మట్టి విషయం కూడా మాట్లాడారు. మరి ఆయనకు తెలుసో తెలియదో 2014 నుంచి 2019 వరకు నీరు చెట్టు కింద ఎంత మట్టి దోపిడీ చేశారో, ఎంత ఇసుక దోపిడీ చేశారో ఒకసారి ఆయన తెలుసో తెలీదో. ఒక్కసారి ఆ నాయకులందరూ కూడా ఎన్ని రకాలుగా దోపిడీ జరిగిందో ఒకసారి ఆయన కూడా తెలుసుకుంటే మంచిది. మేమున్న చెరువుల్లో ఉన్నటువంటి మట్టిని చాలల్లోకి, సారవంతమైనటువంటి మట్టిని చాలల్లోకి తోలుకుంటేనే ఆయన మట్టి దోపిడీ అని చెప్పి లేకపోతే నాయకుల దోపిడీ అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మాకున్నటువంటి కైలాయ అనిల్ కుమార్ గారు శాసనసభ్యులుగా చాలా నెమ్మదస్తుడు, శాంత స్వభావుడు. ఎక్కడా కూడా ఎక్కడైనా గొడవలు కానీ ఇంకోటి కానీ ఎవరైనా అవతల పార్టీ వాళ్ళు వచ్చినా మీరు శాంతియుతంగా ఉండండి, మన గొడవలు వద్దని చెప్పేటటువంటి నాయకుడు, చాలా మంచి ఉత్తమమైనటువంటి నాయకుడు అనిల్ కుమార్ గారు ఎక్కడా కూడా ఎటువంటి అవినీతి చేయలేదని చెప్పి 100కి 150 మేము చెప్పగలం, నిరూపించగలం అని చెప్పి కూడా మనం చేస్తూ ఒకసారి 100కి 2 సార్లు గతంలో ఏం జరిగిందో ఎవరు ఎటువంటి దోపిడీదారులు కూడా తెలుసుకోవాలని చెప్పి కుమార్ రాజా గారికి, తెలుగుదేశం నాయకులు కుమార్ రాజా గారికి, వాళ్ళ యొక్క కార్యకర్తల నాయకులు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యకర్తలే వైఎస్ఆర్సీపీ పార్టీకి వెన్నెముక అని పామర్రు ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ అన్నారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం వీరంకి లాకులలో వైఎస్ఆర్సీపీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలు కైలి అనిల్ కుమార్, కొలుసు పార్థసారథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కార్యకర్తలందరి సమిష్టి కృషితో జగనన్నను ముఖ్యమంత్రి చేసుకున్నామని, ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు ముందున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల పట్ల అంకిత భావంతో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. భయపడిపోవడం కానీ ఈ రక్తంలో లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నా కార్యకర్తలు నాకు ఓటేసి నేను ఈ స్థానంలో నిలబడడానికి వాళ్ళు చేసిన కార్యకర్త ఏది ప్రశ్నించినా ఎన్ని మెట్లు దిగడానికైనా సిద్ధం. కానీ శత్రువు ఎవరన్నా మాట్లాడితే ఎంతవరకు వెళ్తానికి కూడా సిద్ధం అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తుంటూ రాజకీయాల గ్రామాలు మన పామర్ నియోజకవర్గం
ప్రశాంతకరమైనటువంటి వాతావరణం వంటి నియోజకవర్గం. వ్యవసాయం టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టే మనుషులు కాదు. అదేవిధంగా వేసవకాలం వచ్చిందంటే మాకు తెలిసి నేను కూడా వచ్చిన రైతు కుటుంబం తెలుసున్నాను. ఏం చేస్తారంటే మట్టి పని చేసుకుంటారు. ట్రాక్టర్లు ఉంటాయి. ట్రాక్టర్లు ఆ వేసవకాలంలో పనికి దొరకదు కాబట్టి ఏదైనా ఆ చేలో ఉన్న మట్టిని తీసుకెళ్ళి ఎక్కడ వేసుకుంటారు. అదేవిధంగా ఏదైనా పంచాయతీలో చెరువులు ఉంటే చేసుకుంటారు. దానికి అర్థం మార్చేసింది ఎవరని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నీరు చెట్టు పేరుతో అర్థం మార్చేసి మట్టి అంటేనే అవినీతిలాగా ముద్రేసి మట్టి అంటేనే ఒకలాగా దాన్ని చిత్రీకరించి గ్రామాల్లో ఈరోజు రైతులు కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అదేవిధంగా గతంలో మన పార్టీలో ఇది ఏమైపోయిందంటే ఈ నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి పనిచేసే శాసనసభ్యులు ఇన్ఛార్జిలో ఎకరానికి ఇంత ఇస్తే కదా చెరువు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేవు. అభివృద్ధి అంటున్నారు. ఏమిటి అభివృద్ధి? మీరు 70 సంవత్సరాల నుంచి అనేక మంది మేధావులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేశారంటాడు, లేదా అనేక మంది రాష్ట్రంలో చేశారు. 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో విభజించబడ్డ మిగిలిపోయిన రాయలసీమ ఆంధ్ర ప్రాంతంలో 30 లక్షల మంది గూడు లేకుండా ఎందుకున్నారో, మీ అభివృద్ధి ఈ పేదల కోసం సాధించి పెట్టింది ఏమిటో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీ అభివృద్ధి చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా గూడు లేకోకుండా, ఉండటానికి ఇల్లు లేకోకుండా ఉండే పరిస్థితి ఉండకూడదే. మీరు చేసిన అభివృద్ధి కనుక ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంటే, ఇల్లు లేదు, నాకు పెన్షన్ కావాలి, నాకు ఇంకా బియ్యం కావాలి, నాకు ఇంకా తెల్లకట్టు కావాలనే వాళ్ళు ఉండకూడదు కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీరంటే అభివృద్ధి లేదు, తేడా ఉంది. అభివృద్ధి గురించి మనం తిరిగి పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఏమిటి అభివృద్ధి అనేది? అభివృద్ధి అంటే ఏంటి? 4 రోడ్లు, లేకపోతే 100 అంతస్తుల భవనాలు, లేకపోతే జిగేలమైన లైట్లు పెడుతున్న అభివృద్ధి? బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలు, ఎస్టీలు వీళ్ళ జీవితాల్లో సంతోషాలు అక్కర్లేదు అనుకుంటున్నారా? మీరు చేసిన అభివృద్ధి ఈ అట్టడుగు వర్గాల్లో సంతోషాన్ని నింపిని అని చెప్పేసి ఈ తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, తెలుగుదేశం గత 5 సంవత్సరాల్లో ప్రతి ఆదివారం కూడా ముడ్డుకుంటూ హ్యాపీ సండే అని చెప్పేసి ప్రతి సెంటర్లో మన ఏదో డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టేవాళ్ళు పిల్లలందరూ కూడా. నేను అడుగుతా ఉన్నాను, 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఏ పేదవాడైనా సరే సంతోషంగా ఉన్నాడా? ఏ విధంగా ఉంటాడు? నువ్వు మొట్టమొదటి సంతకంతో రుణమాఫీ చేస్తానని చెప్పి మొట్టమొదటి సంతకంతో రైతు రుణాలని, అదేవిధంగా డాక్టర్ అక్క చెల్లెల రుణాలు మాఫీ చేస్తారని చెప్పేసి నువ్వు 2 సంవత్సరాలు కట్టకోకుండా, వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం పెట్టుకుని కట్టకోకుండా ఉంటే నువ్వేమి చేసావు? మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పేసి దాదాపు 4.5 సంవత్సరాలు వీళ్ళ అప్పుల గురించి నువ్వు పట్టించుకోలేదే. అప్పుల గురించి పట్టించుకోరు బాబా, వాళ్ళ మీద వడ్డీ బారు వేసి వాళ్ళు ఆర్థికంగా పొంగదీసిన విషయాన్ని మర్చిపోవాలి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా. కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలోని సుందరంపేట చివర బజారు నందు డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేజ్ 3లో భాగంగా 60 సంవత్సరాలు దాటిన అవ్వాతాతలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా ఆపరేషన్ నిమిత్తం ఆసుపత్రికి రిఫర్ చేయడం జరుగుతుందని ఆఫ్థాల్మిక్ ఆఫీసర్ వివి రాజేష్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెలవెల రాజేశ్వరి, ఏఎన్ఎం కమాలక్ష్మి, రాధిక, ఆశాలు, రమాదేవి, విజయరాణి, సుజాత పాల్గొన్నారు. తాతయ్య గారు అక్కడ చూడండి, ఆ చుక్కలు కనబడుతున్నాయా? ఆ గోడకి పైనుంచి కిందకి అన్ని ఇప్పుడు ఎడంకంతో కనబడుతున్నాయా? ఇప్పుడు 2 కళ్ళతో ఎలా ఉంది? బాగానే ఉన్నాయా? కింద వరకు ఇవి పట్టుకోండి. ఈ చిన్నవి చూడండి, అలా బాగుందా? ఈ అద్దాలు వేస్తే బాగుందా? ఎలా బాగుంది? అద్దాలు వేస్తే క్లియర్ గా కనబడుతుందా? బాగుందా? ఇప్పుడు ఎలా ఉందో చూడండి అమ్మా. ఇవన్నీ పైన కనబడుతున్నాయమ్మా. ఇలా పెట్టుకుని చూడాలి. ఈ అద్దమైన కనబడాలి కదా. కనిపిస్తుందా? ఇది తీస్తే
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. నాడు నేడులో భాగంగా పుంగనూరు మండలం గూడూరుపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆహ్వానిస్తూ పార్లమెంట్ సభ్యులు ఎన్ రెడ్డప్ప గారికి ఆహ్వానం పలుకుతున్నాం. కార్యక్రమం ఆలస్యమైంది కాబట్టి ప్రోగ్రాం పూర్తి చేయాలి కాబట్టి అధ్యక్షుల వారిని ఆహ్వానం పలుకుతున్నాం. కార్యక్రమం ఆలస్యమైంది కాబట్టి ప్రోగ్రాం పూర్తి చేయాలి కాబట్టి అధ్యక్షుల వారిని మరియు ఈ కార్యక్రమానికి చేసిన సర్వశిక్షణ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకట నాయకులందరికీ, సర్పంచులకు, ఎంపీటీసీలకు, మున్సిపల్ చైర్మన్ అలీం బాషకి నాయక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పుంగనూరు మండలం నుంచి చేసిన వైఎస్ఆర్పీలందరూ 39 స్కూలుగా మనము వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం తరఫున మన జగన్కు చదువు భారం కాకూడదని వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాలోనే అమ్మఒడి పథకం కానీ, గోరుముద్ద కానీ, గౌరవనీయులైన చిత్తూరు ఎంపీ గారికి గౌరవనీయులు గర్వపడాల్సిన విషయం ఈ కార్యక్రమం. ఎందుకంటే మన భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా పేద ప్రజల యొక్క పిల్లలు కూడా మంచి చదువు చదవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు దేశీయ గోవుల పంపిణీ చేయడం జరుగుతుందని, రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాస్త్ర, సాంకేతిక, విద్యుత్, భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు అధికార సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ సాగుదారులకు గోవిందుని గోవుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గోవుల పంపిణీ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమమని, రైతులకు దేశీ ఆవుల పంపిణీ చేయడం జరుగుతుందని, ఆవుల సంరక్షణ బాధ్యతను రైతులు పూర్తిగా తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని పుంగనూరు నియోజకవర్గం నుండి టీటీడీ వారు ప్రారంభించారని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా టీటీడీ కృషి చేస్తోందని, దేశీ ఆవుల ఉత్పత్తులను దేవస్థానంలో వినియోగించడం జరుగుతుందని అన్నారు. మన నాటు ఆవులు, దేశీ ఆవులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. గతంలో కూడా రఘునాథ్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో చాలా మంది కన్నా కూడా నేను లెటర్లు ఇచ్చిన వారందరికీ కూడా ఆవులు పంపిణీ చేశాను. కానీ దాన్ని మనము పొరపాటు చేయకుండా, అంటే ఆ టీచర్ పట్టుకొని వచ్చి మేపుకుంటా అని ఈడ కోత కమ్మేసింది. ఆ విధంగా చేస్తే పాపం చుట్టుకుంటుంది. మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, తీసుకునేవారు తప్పనిసరిగా వాటిని మేపల్లా. మళ్ళా కూడా అశోక్ ఆధ్వర్యంలో నేను అలా కరికి కూడా చేపిస్తాను. ఎవరైనా ఆవులు పెట్టుకోలేదంటే తప్పకుండా వారి మీద చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈరోజు దేవస్థానం వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. దేశంలో ఉండే ప్రతి దేవాలయానికి కూడా ఇప్పటికే 137 దేవాలయాలకు ఒక ఆవు కూడా ఇచ్చారు. అక్కడ పూజ కార్యక్రమాలు గోపూజ చేసుకోవడానికి. ఆ విధంగా వారు ఒక మంచి ఆలోచనతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు, సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే గ్రామాలలో ఆవులు లేవు, ఏదైనా చేసే ఆవులు ఉంటాయి. ఆ పాలు పెట్టడం, అమ్మడం అదే చేస్తా ఉన్నాం తప్ప నాటు ఆవులు కూడా మనం మేపల్లా. దానికి కూడా మనం పూజలు చేయాలా. కనీసం పూజలు చేస్తే ఆ పాపం మనం చేసే పాపాలన్నీ కూడా హరించిపోతాయని చెప్పి ఆలోచన చేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు నాటు ఆవుల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని కూడా దేవస్థానం వారు చేయిస్తా ఉన్నారు.
వారు ఈరోజు ప్రసాదాలు కానీ వారు చేసే నెయ్యి కానీ అక్కడ వాడే పెరుగు కానీ అవన్నీ కూడా నాటవాళ్ళ నుంచి తీసి అవన్నీ కూడా వాడుతూ ఉండే సంగతి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి అంత శ్రేష్టమైన పాలన టెక్నాలజీ, అటవీ పర్యావరణ శాఖ, భూగర్భ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నా హృదయపూర్వక నమస్కారాలు మరియు సాదర స్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో స్ఫూర్తినిచ్చి ప్రోత్సహించి సహాయ సహకారాలు అందించినటువంటి విశిష్ట అతిథులు శ్రీ ఎం హరినారాయణ గారు, జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ చిత్తూరు, వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వేదిక సభ్యులు గారికి, అదేవిధంగా రైతులు అందరూ కూడా నాకు నమస్కారం. వ్యవసాయం మీద ఆధారపడి ఉంది కాబట్టి వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకి పెద్దపీట ఇచ్చి వ్యవసాయ రంగంలో వ్యవసాయాలు బాగుపడాలనే ఉద్దేశంతోనే చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా ఈరోజు రైతులందరూ కూడా మేలు జరగాలనే ఉద్దేశంతోనే అక్కడి నుంచి చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ దిశగానే టీటీడీతో ఒప్పందం చేసుకొని ఈరోజు ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులందరూ కూడా మేలు జరగాలనే ఉద్దేశంతోనే ఈరోజు దాదాపు 200 మందికి రైతులకి ఈ టీటీడీ గోశాల నుంచి నాటావుకి ఈరోజు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. దాని ద్వారా పండించే పంట అంతా కూడా టీటీడీతోనే కొనుగోలు చేసుకోవడం కూడా జరుగుతుందని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంకి ఏర్పాటు చేసినటువంటి టీటీడీ అధికారులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిత్తూరు నగరంలో పలుచోట్ల పర్యావరణ దినోత్సవ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు కట్టమంచి ట్యాంక్ బండ్ నందు ఎన్సీసీ వారి ఆధ్వర్యంలో చెరువు శుభ్రపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరియు వేలూరు రోడ్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. సంస్థ ఆధ్వర్యంలో మేయర్ గారు, చుడా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్లు, ఏఈలు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చిత్తూరు నగరంలో ప్రధాన రహదారుల్లో దుర్గమ్మగుడి నుంచి కలెక్టర్ బంగ్లా ఆఫీస్ వరకు చెట్లు నాటే కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టాం. ఇది ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం ప్రతి నెలకు ఒకసారి కూడా జరుగుతున్న ప్రక్రియ. ఈ చెట్లు నాటి నెక్స్ట్ వచ్చే సంవత్సరానికల్లా దీన్ని పోషించి ఖచ్చితంగా కూడా దుర్గమ్మగుడి నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ గ్రీనరీని కూడా ఖచ్చితంగా చేపిస్తామనేసి కూడా పెద్ద చెట్లుగా చేపిస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ పర్యావరణ పరిరక్షణ చిత్తూరు పరిసర ప్రాంత ప్రజలకు అధునాతన వైద్యాన్ని అందించేందుకు అపోలో ఆసుపత్రి యాజమాన్యం శ్రీకారం చుట్టింది. చిత్తూరు అపోలో క్లినిక్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అరగొండ అపోలో ఆసుపత్రి నందు కడుపు నొప్పి, పిత్తాశయంలో రాళ్లు తొలగింపు, క్లోమ సమస్యలు, ఆహార వాహిక, కాలేయ సమస్యలు, మూత్రపిండాలు గడ్డలు తొలగింపు, హెర్నియా క్యాన్సర్, థైరాయిడ్, రొమ్ముగడ్డలు, శరీరంలో అసాధారణ పెరుగుదలతో పాటు అన్ని రకాల క్యాన్సర్, వాస్కులర్ సమస్యలతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి నెల శని, ఆదివారం రోజుల్లో పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలు చేస్తామని తెలియజేశారు. సంబంధిత శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ వర్తిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని చిత్తూరు పరిసర ప్రాంతానికి చెందిన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరగొండ అపోలో ఆసుపత్రి జనరల్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్, పిఆర్ఓ కమరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. அரகொண்டா அப்போலோவில் மெயினாக பண்ணலான்னு நினைக்கிறோம். இல்லை மேஜர் கேன்சர், நெக் கேன்சர், ஸ்டமக்,
யூட்ரஸ் அந்த மாதிரி எந்த மேஜர் கேன்சர் வந்தாலும் அரகொண்டாலே பண்ணலாம்னு நினைக்கிறோம். டாக்டர் ஸ்ரீகாந்த் இந்த ரெகுலராக போகிறாரு. ஸோ அதனால் எவ்வளோ பெரிய மேஜர் சர்ஜரியாக இருந்தாலும் அரகொண்டாலே பண்ண முடியும்னு நினைக்கிறோம். இங்கிலீஷில் Chennai Apollo, and we are trying to do all the major cancer work at Apollo, Aragonda. Whatever we are trying to do at Apollo Main, at least 50 to 60% of those procedures I think we can do here. Advanced laparoscopic procedures for cancer also we can do here, I think. So we'll try and gradually improve our services at Aragonda. శ్రీకాంత్, నేను అపోలో అరగొండలో జనరల్ సర్జన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఏంటంటే సార్ ఆశయం ఏంటంటే ఏదైతే చెన్నైలో ఉన్న సర్జరీస్ అన్ని ప్రతి వ్యాధులకు అక్కడ సర్జరీలు అన్ని చేస్తున్నారో అలాంటి కేర్ మన అపోలో అరగొండకి తీసుకురావాలని చెప్పేసి సంకల్పించారు. సో ఇంటి మీదట పెద్ద పెద్ద మేజర్ సర్జరీలు అన్ని మనం అపోలో అరగొండలో చేయవచ్చు. సో సార్ గైడెన్స్ తోటి మనం అక్కడే మంచి కేర్ అందించాలి సంకల్పించాం. చెన్నైలోని మన మెయిన్ హాస్పిటల్లోని చీఫ్ జనరల్ సర్జన్ ప్లస్ ఆన్కాలజీ సర్జన్ అన్నమాట. సో నెక్ టు టో అంటారు, గొంతు దగ్గర నుంచి పాదం వరకు ఎటువంటి క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు ఉన్నా, ఎటువంటి క్యాన్సర్కి సంబంధించిన కణికలు ఉన్నా వీటన్నింటినీ కూడా అరగొండ అపోలో హాస్పిటల్లోనే అతి తక్కువ ధరలో, మామూలుగా మనం చెన్నై పోతాం, చాలామంది మనలో ఉండే వాళ్ళు వచ్చి అఫోర్డబిలిటీ ఉండలేదు, చాలా పేద వాళ్ళు ఉంటారు. దానికోసం ఆరోగ్యశ్రీలో కానీ ఈహెచ్ఎస్లో కానీ లేదు ఎటువంటి అయినా ఈ ఇన్సూరెన్సెస్ ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ చేయడం జరుగుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.